మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటుపై పట్టు కోసం కమలం, హస్తం, గులాబీ పార్టీలు ఎడతెగని కసరత్తు చేస్తున్నాయి. మూడు పార్టీల ముఖ్య నాయకులు పాలమూరులో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మహబూబ్ నగర్ సీటును కైవసం చేసుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వ్యూహకర్తలు పాలమూరులోనే ఉండి పావులు కలుపుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కేంద్రంగా సాగుతోంది మూడు పార్టీల ప్రచారం. అసలు మహబూబ్ నగర్లో మూడు పార్టీల మంత్రాంగం ఏంటి? పాలమూరులో పావులు కదిపేది ఎవరు? మా ప్రతినిధి రహీం మరింత సమాచారం అందిస్తారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అన్ని నేషనల్ పార్టీలు అలాగే రాష్ట్ర పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్, ఇంకోటి నాగర్ కర్నూల్. మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఏదైతే బీజేపీ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ విషయానికి వస్తే చల్లా వంశీచంద్ర రెడ్డి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే నాగర్ కర్నూల్ విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీ అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మూడు విషయాలకు వస్తే బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి భరత్ ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే మహబూబ్ నగర్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రచారంకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ కావచ్చు అలాగే బీజేపీ కావచ్చు ఈ నేషనల్ పార్టీస్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పార్టీ జాతీయ హోదా గతంలో నరేంద్ర మోడీ ఇక్కడ సభ పెట్టినప్పుడు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా కల్పిస్తా అన్నారు. అది కల్పించినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు బీజేపీ పార్టీ జాతీయ హోదా కల్పిస్తా అన్నారు. కల్పించలేదని ప్రధాన అంశంతో బీజేపీ ప్రచారంకు వెళ్తూ బీజేపీ ముఖ్యంగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా కల్పించాలంటే దానికంటూ కొన్ని లీగల్ లిటికేషన్స్ ఉంటాయి. అది మొత్తం క్లియర్ అయినాకనే జాతీయ హోదా ఇస్తారనే ఉద్దేశం మీద బీజేపీ నాయకులు అయితే అంటున్నారు. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలలో నాగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు హోరాహోరీగా ఈ యొక్క ప్రచారం జరుగుతుంది. ప్రతిరోజు కాంగ్రెస్ ఒకరోజు అలాగే బీజేపీ ఒకరోజు ప్రెస్ మీట్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఏదైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ కావచ్చు అలాగే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి కావచ్చు ప్రతిరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హోరాహోరీగా ప్రచారం జరుపుతున్నారని చెప్పవచ్చు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ సీట్ల యొక్క పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్ నగర్.